పురాణాలలో ఒక కథ ప్రకారం ఆ తల్లి జగన్మాత అయిన పార్వతీ అమ్మవారు జ్యోతిష్యం ఖచ్చితంగా జరగకూడదని శుక్రుడు మరియు గురువుకి శాపం ఇచ్చిందని చెబుతారు. ఈ కథ జ్యోతిష్యం వెనుక ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకోవడాన్ని తెలియజేస్తుంది. అసలు ఆ కథ ఏమిటి? ఒకసారి పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరూ కైలాసంలో కూర్చొని ఉండగా దేవతల గురువైన గురువు మరియు అసురుల గురువైన శుక్రాచార్యుడు ఇద్దరు జ్యోతిష్య శాస్త్రంలో మహాపండితులు. వాళ్ళు గ్రహాలు నక్షత్రాలు చూసి భవిష్యత్తు చాలా ఖచ్చితంగా చెప్పగలిగేవారు. ఒక సందర్భంలో వారు దేవతలకు అసురులకు ఎవరికి ఏం జరగబోతుందో ముందుగానే చెప్పడం ప్రారంభించారు. యుద్ధాలు విజయాలు అపజయాలు కూడా ముందే చెప్పేవారు. దీనివల్ల మనుషులు తమ కర్మ చేయకుండా భవిష్యత్తు పైనే ఆధారపడడం మొదలయ్యింది. జగన్మాత అయిన శ్రీ పార్వతీ అమ్మవారు దీనిపై ఆగ్రహించింది. పార్వతీ అమ్మవారికి ఎందుకు కోపం వచ్చింది? పార్వతీదేవి ఇలా చెప్పిందని కథ చెబుతుంది. మనుషుల జీవితాన్ని కర్మ నిర్ణయించాలి. జ్యోతిష్యం పూర్తిగా ఖచ్చితంగా ఉంటే మనుషులు ప్రయత్నం చెయ్యరు. అప్పుడు ధర్మం కర్మ విలువ తగ్గిపోతుంది. అందుకే అమ్మవారు శుక్రుడికి గురువులకు శాపం ఇచ్చింది. మీరు చెప్పే జ్యోతిష్యం పూర్తిగా 100% నిజం కాకూడదు, కొంత భాగం మాత్రమే నిజమవుతుంది. అసలు జ్యోతిష్యం అంటే అర్థం ఏమిటి? జ్యోతిష్యం అంటే దిశ చూపిస్తుంది. కానీ మన జీవితం కర్మ ప్రయత్నం దైవానుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. ఆ తల్లి జగన్మాత అయిన పార్వతీదేవి ఇచ్చిన శాపం వల్లనే ఎవరు కూడా జ్యోతిష్యాన్ని 100% పూర్తిగా చెప్పలేరు. అందుకే జ్యోతిష్యాన్ని మార్గదర్శనంగా తీసుకోవాలి, కానీ ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది అని నమ్మకూడదు అని ఈ పురాణ కథ ద్వారా మనకి తెలుస్తుంది. జ్యోతిష్య 100% నిజం కాకపోవడానికి కారణం ఇదే. ఆ తల్లి జగన్మాత అయిన పార్వతీ అమ్మవారు ఇచ్చిన శాపం వల్లే ఎవరు కూడా జ్యోతిష్యాన్ని పూర్తిగా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఆ తల్లి జగన్మాత అయిన పార్వతీ అమ్మవారు మనకి తెలియజేస్తుంది ఏమిటి అంటే, జ్యోతిష్యాన్ని ఒక మార్గదర్శకంగా తీసుకోవాలే కానీ ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది అని నమ్మకూడదు అని ఆ తల్లి తెలియజేస్తుంది. మనం చేసే ప్రయత్నము కర్మ గోసేవ అలాగే దైవానుగ్రహం ఉంటే జ్యోతిష్య శాస్త్ర ఫలితాలు కూడా మారిపోతాయి అని మనకి ఆ తల్లి ఈ కథ ద్వారా తెలియజేస్తుంది. మీకు ఈ కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ దిస్ వీడియో అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.